తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ పాల్గొంటున్నటువంటి అందరికీ, అదేవిధంగా టీవీల ద్వారా, మాధ్యమాల ద్వారా మన ఉద్యమకారుల ఆకాంక్షల మీద జరుగుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని వీక్షిస్తున్నటువంటి తెలంగాణ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఇవాళ కుసుమ సిద్ధారెడ్డి గారు, పాలమూరు జ్యోతిరాజ్ గారు, నవీన్ యాదవ్ గారు, సామ అంజిరెడ్డి గారు, మల్లూరి అనిల్ కుమార్ గారు, రామగిరి ప్రకాష్ గారు, పూస శ్రీనివాస్ గారు, కొడిమేల కృష్ణ గారు, బోగే పద్మమ్మ గారు, మాదాసు శ్రీనివాస్ గారు, సాజాదా సికిందరమ్మ గారు, చందు బాన్స్వాడ గారు, రంజిత్ కుమార్ గారు, మధురావు గారు, దామోదర్ గౌడ్ గారు, తన్వీర్ సుల్తానా గారు, బీరకాయల మత్సూదన్ గారు, మూల ప్రభాకర్ గారు, ఈ వక్తలందరూ కూడా మాట్లాడినారు. మరి మాట్లాడినటువంటి మనందరం కూడా అనుకుంటున్నది ఒకే ఒక అంశం, రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడి, ఆనాడు వీసమెత్తు ఏ అంశం కూడా మనం ఆశించకుండా, అధికారం కోసం ఆశించకుండా, అంధకారంలో అంటే ఆనాడు మనం ఉద్యమ జెండా పట్టుకొని గల్లీలలోకి వచ్చిన రోజు రాష్ట్రం వస్తుందో రాదో మనకు తెలియదు, ఏమవుతుందో మనకు తెలియదు, రాజకీయం సంగతి ఆలోచన చేయలేదు. కేవలం జరిగిపోయినటువంటి అన్యాయం, పిల్లలు కోల్పోతున్నటువంటి అవకాశాలు, రైతులకు పొలాలకు రానటువంటి నీళ్లు, మన గ్రామాలకు రానటువంటి నిధులు, ఈ ఆలోచన మాత్రమే చేసి మనందరం కూడా ఉద్యమం చేసినాం. అంటే ఇవాళ చాలామంది నాతో అప్పుడప్పుడు అంటుంటారు, చాలామంది ఇప్పుడున్న యూత్కి తెలియదు తెలంగాణ ఉద్యమం, కానీ ఇప్పుడున్న యూత్ మనకన్నా హుషారే ఉన్నారు. ఎప్పుడైనా సరే ఈ దేశంలో ఏ ఉద్యమమైనా యువకులతోనే పుట్టింది. 1969లో కూడా సదాశివపేటలో హై స్కూల్లో, 1969లో మన మెదక్ జిల్లా సదాశివపేటలో హై స్కూల్లో ఎస్ఐ ఆనాడు వస్తే, ఎస్ఐని హై స్కూల్ స్టూడెంట్స్ అందరూ చుట్టుముడితే ఫైరింగ్ అవుతుంది 1969లో. తొలి 1969 అమరులు సదాశివపేటలో హై స్కూల్ పిల్లలైనటువంటి కృష్ణ శంకర్లు, అంటే యువకులు, జెన్జీ అని ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో ఆ వయసులో ఉన్న వాళ్ళతోనే ఆనాడు 1969లో ఉద్యమం రగిలింది. ఆ తర్వాత అనేక మంది అమరులైనరు. కాసు బ్రహ్మానందరెడ్డి గారి క్రూరత్వానికి 369 మంది ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ రైలు పట్టాల మీద అమరులైనరు. ఆనాటి హరినాథ్ గారి ఖమ్మంలో వారు ప్రారంభించినటువంటి నిరాహార దీక్ష కావచ్చు, అనేక అంశాలను క్రోడీకరించుకుంటే ఆ ఉద్యమ దీపం 1969లో రాజకీయ కారణాలతో మాత్రమే మసకబారిని తప్పితే ప్రజల తప్పు ఆనాడు లేదు, మలిదశ ఉద్యమంలో కూడా లేదు. ఉద్యమకారులు, ప్రజలు ఎప్పుడైనా క్లియర్ కాన్షియస్తో ఉన్నారు, క్లారిటీతో ఉన్నారు. ఆనాటిలాగానే ఇవాళ కూడా నా రిక్వెస్ట్, ఇప్పుడున్నటువంటి యువమిత్రులందరితో కూడా ఖచ్చితంగా మన తెలంగాణ చరిత్ర తెలుసుకోవాల్సిందే. రేపు June 2 వస్తుంది. మరి ఆ June 2 అనేటటువంటి డేటు చరిత్రలో ఉట్టిగానే ఎక్కలేదు, ఎందరో మంది త్యాగాలతోని ఆ పేరు, ఆ డేట్ ఎక్కింది. కాబట్టి రేపు June 2కి సంబంధించి తెలంగాణ యువమిత్రులందరూ కూడా రోజంతా కూడా సెలబ్రేషన్స్ చేసుకోవాలి. ఎవరికి ఎట్లా వీలైతే అట్లా సెలబ్రేషన్ చేసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు ప్రతి గ్రామంలో కూడా మన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రేపు పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకోవాలి. స్థానికంగా ఉన్నటువంటి ఉద్యమకారులను, స్థానికంగా ఉన్నటువంటి అమరవీరుల కుటుంబాలను అన్ని జిల్లాల్లో మనం గౌరవించుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. మరి ఇవాళ ప్రత్యేకించి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి రౌండ్ టేబుల్ కార్యాచరణకి ఒకటే ఒక లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఉద్యమకారుల కోసం ఏదైతే కార్యాచరణ చెప్పిందో, ఏదైతే వాగ్దానాలు చేసిందో, ఆ వాగ్దానాలను సాధించుకోవడం మాత్రమే ఏకైక లక్ష్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. మరి ఏం జరుగుతుంది, ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? మనందరం పెట్టినటువంటి ఒత్తిడితోని ఒక కమిటీ వేసింది. ఇవాళ కేకే కమిటీ అనగానే అందరూ కాలయాపన కమిటీ అంటున్నారు. నేనేమంటా అంటే ఆ కాలయాపన కమిటీకి కాయకల్ప చికిత్స వేయాలి అంటున్నాను. కాయకల్ప చికిత్స వేస్తే మాత్రమే ఖచ్చితంగా మనకంటూ రిజల్ట్ వస్తుంది. మరి కాయకల్ప చికిత్స ఎట్లా వేయాలి తెలుసు కదా మీకు. ఏం చేస్తారు, కాయకల్ప అంటే బొక్కకు నీళ్ళు వస్తారు అన్నట్టు. అట్లా అయితేనే సెట్ అవుతారు వాళ్ళు, లేకపోతే ఏం కాదు. అది ఇట్లాంటి మేధోమదనం జరగాలి. దీని ద్వారా సమాజానికి చెప్పాలి మనం ఎంత బాధపడుతున్నాం, వాళ్ళు ఎంత కాలయాపన చేస్తున్నారు, దానివల్ల పడుతున్న ఇబ్బందితో మనం టేకప్ చేసే ఉద్యమ కార్యాచరణకు ప్రజా ఆమోదం ఉండాలి. కాబట్టే ఇవాళ
రౌండ్ టేబుల్ పెట్టుకున్నాం. ఇవాళ మీ అందరి సమక్షంలో నేను ఒక ప్రతిపాదన పెడతా ఉన్నా. రేపు జూన్ 2వ తారీఖు రేపు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారో చూద్దాం, ఆయన ఏమంటాడో విందాం. ఒకవేళ ఉద్యమకారులకు సంబంధించి ఏదైనా విస్పష్టమైన ప్రకటన ఇస్తే అప్పుడు ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం. కానీ రేపు కూడా కాలయాపన చేసి మభ్యపెట్టేటటువంటి మాటలు చెప్తే రేపు జూలై 2 నాడు కరెక్ట్ నెల రోజుల్లో ఉప్పల్ బగాయత్లో ప్రభుత్వ భూమి 350 ఎకరాలు ఉంది. 350 ఎకరాలు ఉన్నది, మామూలుగా లేదు. 350 ఎకరాలు అన్ని సంఘాలకు ఇచ్చేది వంగ కూడా ఇంకా భూమి ఉందాడు. అది మేము ఆల్రెడీ భూమి చూసి పెట్టినాం, 100 సార్లు రెక్కి వేసి పెట్టినాం, ఏం చేయాలో ఆలోచించి పెట్టినాం. సో జూలై ఒక నెల సమయం ఇద్దాం, మీరందరూ ఒప్పుకుంటే నెల సమయం ఇచ్చి డేట్ పెట్టుకొని, మన తెలంగాణలో కొన్న అలవాటు ఏంది, బాజాప్తా చెప్పి చేస్తాం, దొంగ నాటకాలు చేయం, వెనుక మాటలు మాట్లాడడం. ఆనాడు మిలియన్ మార్చ్ అప్పుడు కూడా డేట్ పెట్టినాం, టైం పెట్టినాం, ఈ గల్లీ ఈ చౌరస్తా ఇక్కడ అని చెప్పి మిలియన్ మార్చ్ చేసినాం. అట్లనే రేపు ముఖ్యమంత్రి గారు విఫలమైతే జూలై 2వ తారీఖు ఉప్పల్ బగాయత్ కాడ లక్షలాది మంది ఉద్యమకారులం వచ్చి అక్కడనే కూర్చుంటాం, ముగ్గు పోసుకుంటాం, వంట వార్పు చేసుకుంటాం, ఎన్ని దినాలు అయితే అన్ని దినాలు కానీ కూర్చుంటాం. చచ్చినట్టు వాళ్ళు పట్టాలు ఇచ్చి బయటికి పంపాలి తప్పితే పుట్టిగా కాదు. మరి సిద్ధమేనా ఉద్యమకారులందరూ? పక్కా ముచ్చట్నా ఒప్పుకుంటూరా? వచ్చుడేనా అందరు? జూలై 2 డన్. సో ముఖ్యమంత్రి గారికి మీ అందరి పక్షాన మేము విస్పష్టంగా ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రేపు మీరు ఉద్యమకారుల పక్షాన నిర్దిష్టమైన ప్రకటన ఇవ్వాలి. 250 గజాలు ఎంతమందికి ఇస్తారు, ఎప్పటి లోపల డెడ్ లైన్ పెట్టి అనౌన్స్ చేస్తారు. ఈ కమిటీలు కాదు, మీ పోలీస్ శాఖను పిలుచుకోండి, మీ డీజీపీని పిలుచుకోండి, అన్ని ఊర్లలో ఉన్నటువంటి పాత కేసుల వివరాలు తెప్పించుకోండి. కేసులు ఉన్న వాళ్ళకి ఇవ్వండి మొదటి దఫా, తర్వాత సెకండ్ ఐడెంటిఫై చేయండి, మాకు ఇబ్బంది లేదు. మొదలు పెట్టండి, మొదట అడిగేయండి, ఆ తర్వాత ముందుకు. అంటే చాలా మందికి ఏమైందంటే కేసులు పెట్టి మధ్యలో తీసేసారు. కొన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసేసింది, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా మరికొన్ని తీసింది. దానికి ఎగ్జాంపుల్ మనీలన్ననే, ఎందుకంటే కేసు ఉంటే ఈయనకు 250 గజాలు ఇవ్వాల్సి వస్తుందని తీసేసారు. అట్లా కుదరదు, తొండి వ్యాపారం కుదరదు ఇక్కడ. ఇది తొండి వేసుడు కుదరదు. కేసు ఎవరి మీద అయితే తెలంగాణ ఉద్యమ సందర్భంగా జరిగిందో ఆ కేసులు ఆన్ రికార్డు ఉంటాయి, అన్నీ కూడా వాటన్నిటినీ తీసుకొని ఇమీడియట్గా ఫస్ట్ దఫా వాళ్ళకి ఇచ్చేసేయండి 250. ఆ తర్వాత నెక్స్ట్ దఫాగా మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, ఏం కార్యాచరణ తీసుకుంటారు ప్రకటించండి. ఆ ప్రకటన మాత్రం రేపు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రావాలి. రాకపోతే జూలై 2వ తారీఖు నాడు హైదరాబాద్ నగరం మహాసముద్రం అవుతుంది, ప్రజా సమూహంతో నిండిపోతుంది, ఉద్యమకారులతో నిండిపోతుంది అనే విషయాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇక రెండో విషయం, మనకు ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీతో పాటు అమరవీరుల కుటుంబాలకు స్వతంత్ర సమరయోధుల హోదా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, వారిని గౌరవించాల్సిందే. 1200 మందిని కూడా ఐడెంటిఫై చేయాలి. 580 మెంబర్స్ని ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఉద్యోగం ఇచ్చింది, అట్లా కాకుండా మిగతా వారందరినీ కూడా ఐడెంటిఫై చేయాలి. వాళ్లకు ప్రాథమికంగా ఆ గుర్తింపు ఇవ్వాలి. వారు ఇవ్వని పక్షంలో అమరవీరుల కుటుంబాల పక్షాన మేము ఇదివరకు కూడా మాట ఇచ్చి ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 కోటి రూపాయలు ఇచ్చి ఖచ్చితంగా స్వాతంత్ర సమరయోధుల హోదా ఇచ్చి వారిని గౌరవించుకుంటాం. ఇక 1969లో ఉద్యమం చేసినటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారు ఆనాడు కాపాడినరు ఆ దీపాన్ని, కాబట్టే ఇలా రాష్ట్రం అనేటటువంటి స్వప్నం నిజమైంది. కాబట్టి 1969 ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారిని, వారి కుటుంబాలని కూడా ఖచ్చితంగా గుర్తిస్తాం, గౌరవిస్తాం. ఆర్థికంగా హార్దికంగా అన్ని రకాలుగా వారిని కూడా ఆదుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక ముఖ్యమైన అంశం, మన మీద ఇవాళ జరుగుతున్నటువంటి కుట్రలు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకుల విగ్రహాలు, వారి యొక్క ఆధిపత్యం, వారి పార్టీలు. ఇప్పుడే మనం ఇక్కడ మాట్లాడుకుంటుంటే కొన్ని ఛానళ్ళల్లో స్టోరీలు వేస్తురట, పవన్ కళ్యాణ్ గారు అడుగు కాదు రేపు భారీ బహిరంగ సభ పెడుతున్నారని చెప్పి. పెట్టుకోండి, సినిమా యాక్టర్లు ఏముంది, మాకు పోయేదేముంది. కానీ రాజకీయం చేస్తామంటే కుదరదు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కలిసి ఓడగొడతాం. నువ్వు వచ్చి పోటీ చేయి, ఏమంటారు యోగా చేయి, ఏమైనా చేయి, మీకు మాత్రం ఒక్క ఓటు కూడా రాకుండా చేస్తామని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రెండో అంశం, అక్కడ రాజధాని
ఆంధ్రాలో రాజధాని ఏం కావాలి? వాస్తవానికి ఒక రాజధాని నిర్మాణం చేయాలంటే ఒక సెక్రటేరియట్ కావాలి, ఒక అసెంబ్లీ కావాలి, ఒక డీజీపీ ఆఫీస్ కావాలి. ఇంతకు మించి ఏం కావాలి చెప్పి ఎక్కువ పరిపాలన చేయాలంటే ప్రస్తుతం ఇమీడియట్గా దానికి ఆంధ్రాలో సేకరిస్తున్నటువంటి భూమి 80,000 ఎకరాలు. అంటే ఒక అసెంబ్లీ కట్టడానికి, ఒక సెక్రటేరియట్ కట్టడానికి, ఒక సీఎం ఆఫీస్ కట్టడానికి 80,000 ఎకరాలు సేకరిస్తున్నారు. అంటే దానిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారము, అందులో నష్టపోతున్న రైతులు, వాళ్ళ హక్కులు డెఫినెట్గా తెలంగాణ ప్రాంత ప్రజలుగా ఆంధ్ర ప్రాంత ప్రజల హక్కుల కోసం కూడా మేము మంచిగా మాట్లాడతాం, వారి హక్కుల కోసం కూడా కొట్లాడతాం. ఎట్ ద సేమ్ టైం ఎట్లయితే ఇక్కడ మీ నాయకుల విగ్రహాలు మా ముఖ్యమంత్రి పెడుతున్నారో మా పివి నరసింహారావు గారి విగ్రహం అక్కడ పెట్టండి, మా జయశంకర్ సార్ విగ్రహం అక్కడ పెట్టండి, మా చెన్నారెడ్డి గారి విగ్రహం అక్కడ పెట్టండి. ఇట్లా మేము ఇస్తాం. మా ఈశాన్ రెడ్డిది, మా శ్రీకాంతాచార్యది వాళ్ళ విగ్రహాలు మీరు అక్కడ పెట్టండి. ఇక్కడ మేము అనేక మంది విగ్రహాలు ఉంటే సహనశీలతతో ఉన్నాం, సంస్కారంతో ఉన్నాం, ప్రజలుగా కలిసి ఉండాలి, పార్టీలుగా ప్రాంతాలుగా విడిపోవాలని కోరుకున్నాం కాబట్టి సహనశీలతతో ఉన్నాం. ఆ సహనశీలతను మీరు తప్పర్థం చేసుకొని మళ్ళా మా నెత్తి మీద ఎక్కి రాజకీయం చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకోము. ఇది అటువంటి తెలంగాణ కాదు, ఎడ్డి గుడ్డి తెలంగాణ కాదు. యువకులు జెన్జీ మేలుకున్నటువంటి తెలంగాణ, మహిళలు మేలుకున్నటువంటి తెలంగాణ, ఉద్యమకారులు మరొక ఉద్యమానికి సిద్ధమవుతున్న తెలంగాణ. కాబట్టి మాతోని పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలే చరిత్రలో. ఇట్లా మళ్ళొక్కసారి పెట్టుకోవద్దు. మీకు విస్తరించాలనే ఆకాంక్ష ఉంటే ఏ తమిళనాడు కర్ణాటక ఓన్రు కానీ పొరపాటున కూడా తెలంగాణ దిక్కు తిరిగి చూడొద్దని మాత్రం పవన్ కళ్యాణ్ గారికైనా తెలుగుదేశం పార్టీకైనా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఏ ఒక్క విషయంలో గత 12 ఏళ్ళుగా రాష్ట్రం ఏర్పడ్డాక ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు? నేను 11 రోజులు అన్నం తినకుండా పస్తులుండి బాధపడ్డ తెలంగాణ వస్తే అన్నాడు. నీకు మా రాష్ట్ర ఏర్పాటే ఇష్టం లేనోనివి నువ్వు వీడికి వచ్చి ఏం రాజకీయం చేస్తావు? ఎందుకు వస్తున్నావు నువ్వు ఇక్కడికి? ఎందుకోసం వస్తున్నావు? మా ప్రజల బాధ, మా 1200 మంది బిడ్డలు చనిపోతే వచ్చిన రాష్ట్రానికి నువ్వు 11 రోజులు మేము దివసాలకు ఏడిచినట్టు ఏడుస్తావు. తెలంగాణ రాష్ట్రం వస్తే నువ్వు వచ్చి ఇక్కడ ఏం చేస్తావు? రాజకీయం రాణిస్తామా నిన్ను? వచ్చి సభ పెట్టుకోపో, సినిమా యాక్టర్ 2 డైలాగులు చెప్పిపో, మాకేం ప్రాబ్లం లేదు. కానీ మా రాజకీయంలో మా ప్రాంత అంశాలలో మాత్రం దూరొద్దు. మా భయం, మా బాధ, మా ఆవేదన ఏంటంటే ఈ 12 ఏళ్ళలో టీడీపీ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, పవన్ కళ్యాణ్ పార్టీ కానీ ఎప్పుడైనా మన నీళ్లు గుంజుకుందామనే చూసిరు కానీ సమానంగా వంచుకుందామన్నారా? సామరస్యంతో వ్యవహారం చేసిండ్రా? కరెంట్ వాళ్ళని ఉద్యోగులను అడిగి పంపిస్తే జాయిన్ చేసుకోకుండా తిప్పి పంపిరు తప్పితే జాయిన్ చేసుకున్నారా? అంటే మీరు ఏదన్నా పద్ధతి పాటించిర్రా? ఎన్నడన్నా మా రాష్ట్రం మంచి కోరుకున్నారా? మీతో పొత్తున్న బీజేపీ అయినా ఏమంటాడు? ఆయన తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరని మాట్లాడుతున్నాడు. ఒక్క మాట అన్నా మన తెలంగాణ కొత్త రాష్ట్రం అయిందని శుభాకాంక్షలు చెప్పిండ్రా? మనసు నిండుగా ఎవరైనా మాట్లాడిండ్రా? అటువంటి వాళ్ళకి ఏం స్థాయి, ఏం అవసరం ఉంది ఇక్కడ? మీకు రాజకీయం సరిపోతలేదా? ఆంధ్రాలో రైతుల్ని దోసుకు తినేది, ప్రజల్ని దోసుకు తినేది. ఇక్కడ మళ్ళొచ్చి తెలంగాణ మీద ఎందుకు మిడతల దండులాగా వ్యవహారం చేస్తున్నారు? చూస్తూ ఊరుకునేది లేదు. మీరు జిహెచ్ఎంసీలో పోటీ చేస్తాం అది ఇదని చెప్తున్నట్టు. మా ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రజలతో మాకు ఏం ప్రాబ్లం లేదు, అసలే ప్రాబ్లం లేదు. మీకు కూడా తెలుసు. 12 ఏళ్ళ నుంచి మంచిగా కలిసిమెలిసి హ్యాపీగా ఉంటున్నాం. ఆంధ్ర రాజకీయ నాయకులతోని మాత్రం మాకు ప్రాబ్లం ఉంది, ఉంటుంది. రేపటి నాడు కూడా మీరు తెలంగాణ వైపు కన్నేసి చూస్తే ఖచ్చితంగా ఉంటుంది. మా తల్లి మీద కన్నేస్తే చూసుకుంటూ కూర్చునే దద్దమ్మ ప్రజలు లేరు ఇక్కడ. ఖచ్చితంగా పిడికిలెత్తుతాం, ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం, ఖచ్చితంగా మిమ్మల్ని ఎదుర్కొంటాం. అదేవిధంగా ఎట్లయితే ఆంధ్ర శక్తులను ఎదుర్కొంటామో అట్లే తెలంగాణ ఉద్యమ బిడ్డలను, ఉద్యమకారులను కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. అక్క పెద్ద మాట అన్నది తన్వీర సుల్తానా గారు, మీకు మీ కుటుంబం దూరమైందని బాధపడకు, నీకు అనేక మంది తల్లులు ఉన్నాం, అనేక మంది కుటుంబ సభ్యులు ఉన్నాం, అనేక మంది అన్నల దమ్ములు ఉన్నామని చెప్పిండ్రు. థ్యాంక్ యూ అక్క. మీరు ఇచ్చే భరోసాతోని మరింత గుండె ధైర్యం వచ్చింది, మరింత బలం వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మా అందరికీ కూడా ఒక భరోసా వచ్చింది. ఉద్యమకారుల పక్షాన ఆనాడు నేనున్నాక, ఆనాడు ఇంటి లోపల కొట్లాడినా, ఇవాళ బయటకు వచ్చి కొట్లాడుతున్నా, ఇవాళ కూడా నేనున్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచడానికి ఉద్యమకారుల పక్షాన నిలబడి పనిచేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ సహృదయంతో తెలియజేస్తూ, జరుగుతున్న కుట్రల్ని గమనిస్తాం, అన్యాయాన్ని గమనిస్తాం. ఎట్ ద
సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధి కోసం జరగాల్సినటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా ముందుండి ప్రజల పక్షాన నిలుస్తామని తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎక్కడ వాళ్ళు అక్కడ అట్లనే కూర్చోండి, డిస్టర్బ్ చేయకండి. అమరవీరుల కుటుంబాలను పిలవడం జరుగుతుంది. వారి సన్మానం అయిన తర్వాత లేద్దాం. అప్పటి వరకు అట్లే కూర్చో, వాళ్ళని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అట్లనే కూర్చో. కొండేటి వేణుగోపాల్ గారు సిద్దిపేట, భాగ్యమ్మ గారు ఇక్కడ రండి. అట్లనే అన్న సిద్ధారెడ్డి గారు, అట్లనే జి యాదగిరి గారు మెదక్, మంగేష్ వాళ్ళ సిస్టర్స్, వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ కజిన్ సిస్టర్, మా ఆవిడ కూడా. ఓకే, నెక్స్ట్ ప్రవీణ్. ఓకే, మహబూబాద్ ఖమ్మంలో ఆత్మార్పణ చేసుకున్నారు. వారి తమ్ముడు సన్మానం పొందబోతున్నారు. తర్వాత యాదగిరి గారు మెదక్, వారు బ్రదరు తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్నారు. వారి తరఫున వాళ్ళ బ్రదరు సన్మానం పొందుతా ఉన్నారు. చివరగా తెలంగాణ జ్యోతిరాజు గారు, ఓకే మేడం, ఒక పాట. తెలంగాణ అమరవీరులు అంటేనే చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు కూడా చాలామంది ఉన్నారు. ఉద్యోగాలు చేయాల్సిన బస్సు అయినా నా కొడుకే వచ్చినంత ఫీలింగ్తో ఉన్నాను అంటూ ఆమె కన్నీళ్ళు గార్చింది. అప్పుడు నేను ఒక పాట రాసుకున్నాను. ఏడావోతివా కొడుక ఎప్పుడొస్తావా బిడ్డ, ఎదురు చూసి కన్నులన్నీ కాయలు కాసే. ఏడావోతివా కొడుక ఎప్పుడొస్తావా బిడ్డ, ఎదురు చూసి కన్నులన్నీ కాయలు కాసే. ఏడా చూసిన ఏడాగాన రాకపాయే, పుస్తకాల పురుగు వైరేయి పగలు చదువుతుంటే చదువుకోర కొడుకాయాన్ని పట్నానికి పంపిస్తే. కోత పెట్టినవా కొడుకు, కోత పెట్టినవా బిడ్డ, కోత పెట్టినవా కొడుకు, కోత పెట్టినవా బిడ్డ. ఏడాపోతివా కొడుక ఎప్పుడొస్తావా బిడ్డ, ఎదురు చూసి కన్నులన్నీ కాయలు కాసే. ఏడా చూసిన ఏడాగాన రాకపాయే. పెద్ద చదువు చదువుకోని పెద్ద కొలువు చేస్తావా అని, పెద్ద చదువు చదువుకోని పెద్ద కొలువు చేస్తావా అని, కారుల్లోన మేడల్లోన తిరుగుతుంటే చూడాలని ఆశపడ్డారా కొడుక కలలు కన్నారా బిడ్డ, ఆశపడ్డారా కొడుక కలలు కన్నారా బిడ్డ. తెలంగాణ ఉద్యమములో, తెలంగాణ ఉద్యమములో ఆంధ్ర కాంగ్రెస్ వాళ్ళు సమైక్యవాదం అంటూ మంటలు పెట్టినరా కొడుక, కాల్చి వేసినరా బిడ్డ, మంటలు పెట్టినరా కొడుక, కాల్చి వేసినరా కొడుకు, నిన్ను బూడిద చేసినరా కొడుక. తెలంగాణ అమరవీరులకు జోహార్, తెలంగాణ అమరవీరులకు జై తెలంగాణ. ఇప్పుడు మెల్లగా మన పార్టీ కార్యకర్తలు వెనక్కి వెళ్ళండి, సంఘం వాళ్ళు ముందుకు వస్తారు. ఇటువైపు రోలో కూడా పార్టీ కార్యకర్తలు ఉంటే ప్లేస్ ఇచ్చి ఉద్యమకారుల సంఘాలకు, అమరవీరుల సంఘాలకు అవకాశం ఇవ్వండి.